ఓం నమః శివాయ. 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 సతీ, నీ ఈ తపస్సుకి గల కారణమేమి? నాకు మీపై అపారమైన ప్రేమ ఉంది. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. కాని నువ్వు నా గురించి తెలిసే నన్ను మనువాడాలనుకుంటున్నావా? తెలుసు స్వామి, మీ గురించి తెలిసే ఇష్టపడ్డాను. అయితే సరే. ఏంటి నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకున్నావా? శ్మశానంలో తిరిగేవాడు దూది వంటికి రాసుకునేవాడు నిన్ను పెళ్లి చేసుకున్నావా? నేను ఇతగాడిని ఎప్పటికీ అంగీకరించను. వెళ్ళిపోండి ఇక్కడి నుండి. స్వామి, మా తండ్రి గారు యజ్ఞం జరిపిస్తున్నారని తెలిసింది. మనం కూడా వెళ్దాం స్వామి. కాని సతీ, మనకు ఆహ్వానం రాలేదు. రాని ఆహ్వానానికి వెళ్ళడం సరికాదు సతీ. పుట్టింటికి వెళ్ళడానికి ఆహ్వానం అవసరం లేదు స్వామి. కాని మనం అలా వెళ్తే మీ తండ్రి గారు మనల్ని అవమానిస్తారు. అయితే నేను ఒక్కదాన్ని వెళ్ళి త్వరగా వచ్చేస్తాను స్వామి. వద్దు సతీ, అలా వెళ్ళడం సరికాదు. ఏం కాదు స్వామి, వెళ్ళి వచ్చేస్తాను. నాన్నగారు, మీరింత పెద్ద హోమం జరిపిస్తున్నారు. ఎంతో మంది దేవదేవుళ్ళని పిలిచారు. కానీ నా పతిని ఆహ్వానించాలని అనిపించలేదా? ఎవరు నీ పతి? ఓ కట్టుకోవడానికి దుస్తులు కూడా లేకుండా పులి చర్మం ధరించేవాడా? లేక నిత్యం శ్మశాన వెంట హిమాలయాల్లో తిరిగేవాడు? ఈ హోమానికి ఎంత గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారో తెలుసా? అలాంటిది నేను మిమ్మల్ని ఆహ్వానించి నా పేరును పాడు చేసుకుంటానా? వెళ్ళు, నువ్వు వెళ్ళి అతనితో శ్మశానాల వెంట తిరుగు. సతీ, సతీ, ఓరి దక్షుడా! ఓరి దక్షుడా! నా సతిని నన్ను నుండి దూరం చేస్తావా?